పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో జిల్లా ఓటర్లు 56,964. జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 37,831 మంది పురుష ఓటర్లు, 19,139 మహిళా ఓటర్లు కలిపి మొత్తం 56,964 మంది పట్టభద్రులు ఓటు హక్కు పొందారని జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికలపై పాత్రికేయ సమావేశం నిర్వహించారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలో 90 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ నిర్వహించేందుకు రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 503 మందిని ఎంపిక చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 293 మంది పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. పోలింగ్ నిర్వహించే సిబ్బందికి నేడు తొలి శిక్షణ కార్యక్రమం నిర్వహించామని, ఫిబ్రవరి 22న మరోసారి శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. పోలింగ్ కోసం డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా ఎస్ఎస్ఎన్ కళాశాలను ఎంపిక చేశామన్నారు. ఫిబ్రవరి 22 నాటికి కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 26న నిర్వహించనున్న కోటప్పకొండ తిరునాళ్ల కోసం ఏర్పాట్లను ఫిబ్రవరి 22లోగా పూర్తి చేయనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. శివరాత్రి మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ఉండబోతున్నందున నర్సరావుపేట పట్టణంలో పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రబల తిరుగు ప్రయాణానికి ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డిఆర్ఓ మురళి, డిఈఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఈ 90 పోలింగ్ స్టేషన్స్కి గాను 56,964 మంది ఓటర్స్ కవర్ అవుతున్నారు. అంటే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ కలుపుకొని పోలింగ్ స్టేషన్స్ మనకి 90 ఉండగా 38 లొకేషన్స్లో ఇవన్నీ ఉన్నాయి. 38 లొకేషన్స్లో ఈ పోలింగ్ స్టేషన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. దీనికి సంబంధించి మన డిస్టిక్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మన డిఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ గుంటూరు వారేమో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో దీంట్లో మనకి దాదాపుగా ఒక 800 మంది స్టాఫ్ అవసరం ఉంటుంది వివిధ కేటగిరీస్లో పనిచేయడానికి. అంటే డైరెక్ట్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అంటే పీఓ, ఏపీఓ, ఓపీఓస్, అలాగే సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, డిఫరెంట్ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్, ఎఫ్ఎస్టీలు కానీ ఎస్ఎస్టీలు కానీ వీళ్ళంతా కలిపి ఒక 800 మంది ఉంటారు. ఒక 500 మంది బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ ఉంటారు, అంటే కింద ఉండే స్టాఫ్ కానీ వాళ్ళు కానీ. మొత్తం ఒక 1,500 మంది సిబ్బందితోటి ఎలక్షన్ జరుపుతున్నాము. దీనికి కావాల్సిన వెహికల్ రిక్వైర్మెంట్ కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మనకి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో పెట్టాము. అలాగే పోలింగ్ అయిపోయాక రిసెప్షన్ కూడా అక్కడే ఉంటుంది. అంటే పోల్ అయిపోయినటువంటి బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఎస్ఎస్ఎన్ కాలేజీలో అప్పగిస్తే అవన్నీ మనము కంటైనర్లో పెట్టేసి ఎస్కార్ట్ తోటి గుంటూరుకి పంపిస్తాం, మెయిన్ స్ట్రాంగ్కి పంపిస్తాం. సో 27వ తేదీ పోలింగ్ ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఉంటుంది. అన్ని రిసీవ్ చేసుకున్నాక నైట్కి ఆర్మడ్ గార్డ్ తోటి మనము గుంటూరుకి పంపించేస్తాం. మొత్తం మన డిస్టిక్ని 18 సెక్టర్లుగా డివైడ్ చేసాము. యావరేజ్గా ఒక్కొక్క సెక్టర్లో 3 నుంచి 5 పోలింగ్ స్టేషన్స్ వచ్చేటట్టుగా డివైడ్ చేసాము. పోలీస్కి సంబంధించి పూర్తి స్థాయిలో బందోబస్తు ప్లాన్ అంతా ఇచ్చారు మనకి. దాదాపు ఒక 400 మంది పోలీస్ సిబ్బంది ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మనకి 350 వరకు ఈ బ్యాలెట్ బాక్సెస్ విత్ రిజర్వ్ అవసరం ఉంటుంది. అవన్నీ కూడా సఫిషియెంట్గా తీసుకున్నాము. ఆ బ్యాలెట్ బాక్సెస్ని కూడా ఓవర్హాలింగ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఈరోజు మొదటి ట్రైనింగ్ పీఓస్కి, ఏపీఓస్కి జరిగింది. సుమారుగా 216 మంది, 200 మంది పైగా దీనిలో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళతో పాటు మిగతా టీమ్స్ కూడా, ఎఫ్ఎస్టీలు కానీ, ఎస్ఎస్టీలు కానీ, ఎంసీసీ టీమ్స్ కానీ, సెక్టర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. వీరికి 2వ ట్రైనింగ్ కమింగ్ సాటర్డే పెట్టాము. అది లాస్ట్ ట్రైనింగ్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా వారు చేయాల్సిన విధి విధానాలు ఏంటనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. సెకండ్ ట్రైనింగ్లో వారికి మళ్ళీ ఒకసారి ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే పోస్టల్ బ్యాలెటింగ్ ఏదన్నా గ్రాడ్యుయేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే, అంటే ఎలక్షన్ విధిలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఫామ్ 12 అప్లికేషన్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది.
ఇది బ్రీఫ్ ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసాము. ఎలక్షన్స్లో ఎక్కడ ఎటువంటి అంటువాడి ఇన్సిడెంట్ లేకుండా కంప్లీట్ చేయడానికి కంప్లీట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ అయి ఉంది. రెండవది మనకి 26వ తేదీ మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ పండుగకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు వారి యొక్క వర్క్స్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ చేసాం మార్నింగ్. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఆర్ఎన్బి కానీ, పిఐయు కానీ, పిఆర్ కానీ, ఫారెస్ట్ కానీ, రెవెన్యూ అందరూ, ముఖ్యంగా టెంపుల్కి సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి పనులు పూర్తిగా బ్రిస్క్గా చేస్తున్నారు. 21st, 22nd లోపల అన్ని వర్క్స్ పూర్తయిపోతాయి. కొన్ని సందేహాలు ఎవరికైనా ఉంటే అటువంటి ఏం సందేహాలు పెట్టుకోవద్దు. పూర్తి స్థాయిలో ఈ పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొంత రిస్ట్రిక్షన్తో ఇది జరుగుతూ ఉంది. అట్లాగే మన జిల్లాలో సుమారుగా 26,500 మంది 10th క్లాస్ పిల్లలు ఈ సంవత్సరం ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు. అదే సంఖ్యలో ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్కి రాసే పిల్లలు తయారవుతున్నారు. సో ఈ మధ్య కాలంలో మన జిల్లాలో కొంత అక్కడక్కడ పిల్లలు ఈ ఒత్తిడికి గురవడం, లేకపోతే పరీక్షలు అంటే భయపడిపోయి చదువు మానేయటం, ఇంట్లోంచి పారిపోవడం, ఇంకొకటి ఏదో చేసుకోవడం, అలాంటి పనులు చేస్తున్నారు. వారిలో కొంచెం వారికి ధైర్యాన్ని ఇచ్చి పరీక్షలు అంటే భయం లేకుండా వాళ్ళని తయారు చేయడానికి ఈ ఎవరైతే మోటివేటర్స్ ఉంటారో అలాంటి వాళ్ళని ఒక నలుగురిని ఐడెంటిఫై చేశాము. వారితో 19వ తేదీ అంటే రేపు లేదా ఎల్లుండి ఈవినింగ్ 3 to 5 ఆన్లైన్లో వారికి కొంచెం ఓరియంటేషన్ లాగా చేస్తున్నాము. అంటే అన్ని స్కూల్స్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపి 3 to 5 ఆన్లైన్ ద్వారా వీళ్ళకి ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళతోటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము. అది మీ ద్వారా మంచి ప్రచారం కల్పించి పిల్లలు ఎవరు కూడా పరీక్షల కోసం ఆందోళన పడి వారి జీవితాలను ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి చేయవద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దానికి సంబంధించి విద్యాశాఖ వాళ్ళు వర్కౌట్ చేశారు. అది లాస్ట్లో మనం రిలీజ్ చేస్తాం. అట్లాగే ఈ మధ్య కాలంలో కొన్ని హాస్టల్స్లో, గర్ల్స్ హాస్టల్స్ ముఖ్యంగా పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఎవరంటే వాళ్ళు రావడం లేకపోతే ఇబ్బంది పెట్టడం లాంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి గర్ల్స్, చిన్నపిల్లలు అయితేనేమి, కాలేజ్ పిల్లలు అయితేనేమి హాస్టల్స్ అన్నింటిలో సీసీ కెమెరాలు పెట్టడానికి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేసాము. దాన్ని కూడా ఈరోజు వర్క్ ఆల్రెడీ ఒక హాస్టల్లో స్టార్ట్ అయింది. కెమెరాస్ పెట్టారు. ఎక్కడైతే మనకి గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రక్ష అనే ఒక కార్యక్రమం కింద అన్ని హాస్టల్స్లో సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్ పూర్తవుతుంది. ఇది కమింగ్ 15 daysలో ఈ కార్యక్రమం కంప్లీట్ చేస్తాము. దీనివల్ల పిల్లలకి ఇబ్బంది లేకుండా ధైర్యంగా వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మండలాలకు విజిట్ చేస్తుంటారు. వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ కానీ, హాస్టల్ కానీ, హాస్పిటల్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, ఒక మిడ్ డే మీల్ ఎలా జరుగుతుంది అనేది చూస్తారు. దాని మీద ఈ శుక్రవారం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎవ్రీ వీక్ జరిగే కార్యక్రమం. అట్లాగే పీజీఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా కొంత హాల్ట్ ఇచ్చాము, ఎందుకంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి. ఇది అయిపోయాక పీజీఆర్ఎస్ మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అవుతుంది. మార్చి 9 నుంచి ఇది ఒక వారం ఏమో ఏదైనా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో పెడతాము, ఒక వారం జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగేటట్టుగా ప్లాన్ చేసాము. అది ఫర్దర్గా సమాచారం మేము చెప్తాము. సో పీజీఆర్ఎస్లో ఎవరికి కూడా వచ్చినటువంటి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా వారి యొక్క సమస్యను తెలుసుకొని వారికి సాటిస్ఫై అయ్యే విధంగా మనము సొల్యూషన్ చూపించాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడిప్పుడే కొంత దాని మీద సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. ఇక్కడ ముఖ్యంగా 2 అంశాలు మళ్ళీ మీకు చెప్తున్నాను. ఈ గ్రీవెన్స్ ఎవరైతే వస్తారో ఆ రోజు పీజీఆర్ఎస్కి వస్తున్నటువంటి వాళ్ళు బయట ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర అర్జీలు రాయించుకొని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన క్యాంపస్లోనే వారి వెయిటింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేసాము. అక్కడే మన సిబ్బంది ఉంటారు. సోమవారం అక్కడే కూర్చొని వాళ్ళు ఎవరైనా అవసరం ఉందనుకుంటే వాళ్ళకి అర్జీలు రాసిచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ద్వారా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామందికి ఇంకా తెలియట్లేదు. బయట రాయించుకుంటూనే ఉన్నారు. ఇంకా బయట రాసిన వాళ్ళు ఇళ్ళ డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు, ఛార్జీలు కట్టుకొని వస్తారు. మళ్ళీ అక్కడ రాసిన వారికి 100-50 ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎవరు చేయవద్దు. ఉచితంగా మనమే ఇక్కడ అర్జీలు రాసే కార్యక్రమం పెట్టాము. మీ సమస్యను చెప్పినట్లయితే అక్కడ కూర్చున్నటువంటి అధికారి సమస్యని క్షుణ్ణంగా వివరంగా అర్జీ రూపంలో రాసి ఉచితంగా
ఆన్లైన్లో చేయించి మన దగ్గరికి పంపించే కార్యక్రమం మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. అలాగే ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద SC అంటాము. దీని కింద మనము ఆఫీసెస్ కానీ, మన ప్రెమిసెస్ కానీ, మన యొక్క విలేజ్ని కానీ, మన టౌన్ కానీ శుభ్రంగా చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తాం. ఇది నెక్స్ట్ మంత్ నుంచి 3rd